जय श्रीमन्नारायण। काश्यपान्वयसञ्जातं नारायणपदाश्रितं श्रीमन्नारायणं वन्दे यतीश्वरश्रियादुषम्। ओमस्मद्गुरुभ्यो नमः। नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्ध्यं स्वं श्रुतिशतशिरसिद्धमध्यापयन्ति स्वोचिष्टायां सृजनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नमैदमिदं भूय एवास्तु भूयः। आण्डाळ் तिरुवडिगळे शरणं, आचार्य तिरुवडिगळे शरणं। जय श्रीमन्नारायण। మన గోదాదేవి వ్రత సమాప్తి చేసి ఇప్పుడు 28 పాసరాల్లోకి వచ్చేసింది. వ్రత సమాప్తి అయిపోయితే అయింది కదా, వ్రతమైతే సమాప్తి అయింది. వాళ్ళు ఈ దశలో ఏంటి కోరుకుంటున్నారు? వ్రతమైపోయాక కావాల్సింది వాళ్ళకి భగవంతుడి సేవ, భగవంతుడి కైంకర్యమే వాళ్ళు కోరుకుంటున్నారు. అందుకే నీలాతుంగస్తనగిరితటి సుప్తముద్బోధ్య కృష్ణంలో కూడా శృతి శత శిర సిద్ధం అధ్యాపయంతి అని చెప్పారు కదా. ఇదేంటి తిరుపావి గ్రంథం అంటే అసలు శృతులు శత వందల కొలది శృతులు ఉన్నాయట. ఆ శృతులకి శిర తలమానికల్ లాంటిది ఉపనిషత్తులు. ఆ ఉపనిషత్తుల సారాన్ని మనకి చిన్న చిన్న పాటలతో చిన్న చిన్న కథలతో మనకి అందిస్తుంది గోదాదేవి. సో ఇలాగే ఎన్నో వ్రతంలో చేసింది. వ్రతంలో మనకి ఒత్తి గొల్లవాళ్ళు చేసినట్టుగాను భావనలో గోపికలను అనుకరిస్తూ ఈ వ్రతాన్ని చేస్తూ వచ్చింది. వ్రత సమాప్తి నిన్నటితోనే అయింది. కానీ నిన్న ఏం చెప్తున్నారు? జీవుడు ఏం చేస్తాడు అని ఈ కైంకర్యమే కావాలనుకున్నారు. అయితే ఇదేంటి, స్వామిని చేరి ఆ కైంకర్యం కూడా భగవంతుడే చేయించుకుంటున్నాడు అని స్వామితో కలిసి ఆనందం పంచుకోవడానికి పాయసాన్నాన్ని భుజించారు నిన్న కదా. వీళ్ళు కోరింది ఏంటి? ఆ బ్రహ్మానుభవమే. బ్రహ్మానుభవం అంటే ఏం చెప్పుకున్నాం మనం? అహమన్నాద అన్నట్టుగా జీవుడికి పరమభోగ్యమైన పదార్థం ఏంటి అంటే ఆ పరబ్రహ్మని అనుభవించడమే అని నిన్న అనుకున్నారు. అయితే వెనకటి పాసరంలో మనకి ముందు అంటే 26వ పాసరంలో శంఖం, పర, మంగళాశాసన పరులు, మంగళదీపం, ధ్వజం, వితానం కోరారు. అంటే ఏంటి? ఏమొచ్చిందప్పుడు? జీవుడికి ఆయనతో సమానమైన రూపాన్ని పొందారు అప్పుడు ఇక్కడ. అలాగే పరమాత్మకి ఏవైతే పరికరాలు ఉన్నాయో ఆ పరికరాలన్నీ కూడా వీళ్ళు పొందగలిగారు. తర్వాత వీళ్ళని ఏం చేశారు? ఆ పరికరాలు ఉన్నప్పుడు ఇక్కడ ఎప్పుడైతే జీవుడు ఈ ప్రపంచాన్ని, ప్రకృతిని దాటి విరజా నదిలో స్నానం చేయడానికి వెళ్ళగానే ఆ జీవుడికి ఎదురుగుండా శంఖాలు పట్టుకొని మంగళవాద్యాలు మోయిస్తూ మంగళాశాసనం చేస్తూ మంగళ దీపాలు ఇవన్నీ సమకూర్చుకొని కొంతమంది ఎదురొచ్చి సత్కరిస్తారంట. అలాంటి సత్కారం మనకి 26వ పాసరంలో చెప్పారు. 27వ పాసరంలో విరజా నదిలో స్నానం చేస్తాడు జీవుడు. తర్వాత ఆ వైకుంఠనాథుడే ఏం చేస్తాడు? ఆభరణాలు, వస్త్రాలు అన్నీ చక్కగా అలా ఆభరణాలతోనూ అప్సరసుల చేత జీవుడికి బ్రహ్మాలంకారం చేపిస్తాడంట భగవంతుడు. ఆ అలంకరణ ఇప్పుడు మనకొక భాగంలో చెప్పారు. ఆ తర్వాత అన్నీ చేసుకున్న తర్వాత ఈ ముక్తుడైన జీవుడు పరమపదంలో నిత్య సూర్యులతో కలిపి భగవంతుడితో కలిసి పరమ భోగ్యమైన ఆయన గుణాలను అనుభవిస్తూ ఉంటాడంట. అదే ఇప్పుడు పరమాన్నం గురించి చెప్పారనమాట. దీన్నే ఇక్కడ గోపికలు ఈ శరీరంతోనే, కానీ ఇక్కడ వీళ్ళేమంటున్నారు? ఎప్పుడో అక్కడికి వచ్చి అనుభవించడం కాదు, ఈ శరీరంతో ఇక్కడే మార్గశీర్ష స్నానం చెయ్యంగానే మాకు ఆ రెండు కావాలి అని అర్థించారనమాట వీళ్ళు. అలాంటి పరమాత్మ అనుభవం మాకు ఇక్కడే కావాలి, ఈ ప్రకృతిలో ఉండంగానే, దాటిన తర్వాత కాదు అన్నమాట. సరే అది సరే మీరు కోరినవన్నీ కూడా చాలా బాగున్నాయి. మీరేమో పరిశీలించి కృప చేయమన్నారు కదా. పరిశీలిస్తే మీ అభిప్రాయం ఏంటో మాకు అసలు తోచలేదు.
వ్రతం చేశారు, ఇంత చక్కటి ఆభరణాలని అలంకరణాలు ఉండాలి అంటే దానికి ఒక అధికారం ఉండాలి కదా. మాకు ఇది కావాలి అన్నంత మాత్రంలో ఇవ్వడానికి వీలైపోతుంది అనుకుంటున్నారా? దానికి తగిన యోగ్యత మీకు కావాలి, అప్పుడే కదా నేను ఇవ్వగలను. అలాంటి యోగ్యత ఏమన్నా ఉంటే చెప్పండి అని అడిగితే ఈ పాసురంలో వాళ్ళ యోగ్యతని వివరిస్తారనమాట. అని ఇక్కడ ఏం కావాలి వాళ్ళకి? గోపికలు కోరింది భగవంతుడితో కలిసి ఉండాలి, భగవంతుడి సేవలు చేస్తూ ఉండాలి అనే కదా. దానికి వాళ్ళు ఏం యోగ్యతలు ఏం సంపాదించుకుని రాలేదు. కేవలం ఏమన్నారు? ఆయనే సాధనం అనుకున్నారు. అసలు యోగ్యతలు ఏంటి అంటే కర్మలను ఆచరించి, కర్మయోగాన్ని ఆచరించి, జ్ఞానాన్ని సంపాదించి, భక్తి యోగాన్ని ఆచరించి అప్పుడు పరమాత్మని పొందాలి అనే విషయం వీళ్ళకి ఏం తెలియదు కదా. భగవంతుడున్నాడు చాలు, ఆయనే సాధనం అనుకున్నారు. అందుకని ఆ భగవంతుడి ముందు ఏం చెప్పాలో ఆ మాటలని ఈ గోపికలు ఇక్కడ ఈ పాసరల్లో చెప్తారనమాట. ముందేమన్నారు? నీకు మంగళం పాడడానికే వచ్చాము, నిన్నే కోరి వచ్చాము అని ఆయన తప్ప ఇంకా దేన్ని కోరినట్లుగా చెప్పారు. మేము వచ్చిన కార్యం కూడా పరిశీలించి అనుగ్రహించు అంటున్నారు. వీళ్ళని పరీక్షిస్తున్నాడు ఇప్పుడు స్వామి. ఏం చేస్తున్నాడు? వీళ్ళకి నేను కాకుండా వేరే ఏమన్నా సాధనం ఉందా అనేది పరిశీలన. వీళ్ళు నన్నే కోరుకుంటున్నారా, లేదా వీళ్ళకి వేరే సాధనం ఏమన్నా ఉందా అది చూడాలి అనుకుంటున్నాడు అనమాట. అంటే వీళ్ళు నన్ను కాకుండా ఏదైనా జ్ఞానాన్ని కానీ భక్తిని కానీ వీళ్ళు నమ్మారా? నమ్మితే ఏమవుతుంది? సరే అదే మీకు ఫలితం ఇస్తుందిలే, నేను కాదు అనొచ్చు అనమాట. మాది అని చెప్పుకోదగిన సాధన ఏమీ లేదు, నువ్వే సాధనమని ఇందులో చెప్తారనమాట. అంటే భగవంతుడే ఉపాయం మాకు కావాలి అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు? తాను చేసే సత్కర్మలు ఏవి లేవు అనుకోవాలి. నేను ఇంత చేశాను, ఈ వ్రతం చేశాను, ఈ పూజ చేశాను, నాకు ఫలితం ఇవ్వు అంటే ఆ పూజని ఎంత చేసావు అంతే ఫలితం వస్తుంది కదా. అందుకనే ఏమీ చేయలేదు అనుకోవాలంటే తనకి ఏమీ యోగ్యత లేదు అని చెప్పుకోవాలి. తనకున్న సుకృతం అంతా కూడా భగవంతుడే అని చెప్పుకోవాలి. అలాగే ఏదైనా తెలియక ఇంతవరకు ఏమన్నా అపచారాలు చేస్తే కనుక వాటిని క్షమించమని కూడా అడగాలి, అప్పుడే అనుగ్రహిస్తాడట ఆయన. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఫలితాన్ని పొందే సమయం వచ్చేసింది వీళ్ళకి. అందుకని ఏం చేస్తున్నారు? వాళ్ళ అయోగ్యతను చెప్పుకుంటున్నారు. అని మన పూర్వాచారులు ఆళ్వార్లు చేరిన మార్గాల్లోనే వీళ్ళు కూడా చెప్తున్నారనమాట. అంటే ముందు మనం ఏం చెప్పుకోవాలి? మన గొప్పలు చెప్పుకోవడం. నేను అది చేశాను, ఇది చేశాను అని చెప్పకూడదు. క్షమాపణ అడగాలి, మనం చేసిన తప్పులుంటే క్షమించమని అడగాలి. అలాగే నాకు ఏమీ రాదు అయోగ్యతని చెప్పాలి, అకించన అంటారనమాట. అంటే ఇలా చెప్పడానికి వీళ్ళు అప్పుడు విభీషణుడు ఏం చేశాడు? శ్రీరాముడిని శరణు కోరినప్పుడు నేను రావణుడు అని నాకు అన్న ఉన్నాడు, ఆడ రాక్షసుడు, రాక్షస ప్రభువు మా అన్న, చెడ్డ నడవడిలో అతనే ఫస్ట్, ఆ తర్వాత అతని కన్నతల్లి కడపని అతనిని కన్నతల్లి అంటే అతన్ని కన్న తర్వాత ఆ కడుపు చెడిని అంటే ఏం చెప్తున్నాడు? పాడు చేశాడు అని చెప్తున్నాడు. చెడు నడవడి గల రావణుడు 9 నెలలు మా అమ్మ కడుపులో ఉండి ఆ కడుపుని పాడు చేశాడు, అతని నుంచి నేను తమ్ముడిగా నేను పుట్టాను అంటున్నాడు. అంటే తను ఏమీ నేను మంచోడిని, అన్న చెడ్డోడు ఇలాంటివి ఏం చెప్పట్లేదు. అలాగే ఇక్కడ గోపికలు ఏమంటున్నారు? మేము పశువుల కంటే హీనంగా ఉన్నాం, పశువులనే అనుసరించి జీవించేవాళ్ళం, అంత మాకు అసలు జ్ఞానమే లేదు అని ఈ పాసరంలో విన్నవించుకుంటారనమాట. ముందు చేసిన అపరాధాలను కూడా క్షమించమని అడుగుతారు. అంటే ఒక రోగి వైద్యుడి దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, ఏం చెప్పాలి? రోగి కారణాన్ని చెప్పాలి, నేను ఇది తినడం వల్ల వచ్చిందనో ఏదో దాచకుండా చెప్పాలి కదా. అందుకే గోపికలు కూడా విషయం అంతా కూడా శ్రీకృష్ణుడు అనే వైద్యుడి దగ్గర చెప్తున్నారు. మామూలుగా మనకి శరీరానికి వచ్చే వ్యాధికైతే రోగమైతే కారణం వేరు, మందు వేరు ఉంటుంది, వైద్యుడు వేరుంటాడు, ఇలా పథ్యం వేరు, ఇలా ఉంటాయి. కానీ ఈ
ఇక్కడ మాత్రం భగవంతుడే అన్నిటికీ. వాడే మందు, వాడే వైద్యుడు, వాడే అపత్యం కూడా అనమాట. ఔషధం కూడా ఆయనే. అందుకనే విష్ణు సహస్రనామంలో ఔషధం అని ఒక చోట, వైద్య అని ఒక చోట చెప్తుంటారు. అంటే భగవంతుడే వ్యాధిగ్రస్తులకి అందరికీ మందు లాంటి వాడు అని. ఇప్పుడు కూడా మాకు కర్మ జ్ఞాన భక్తులు ఏమీ లేవు, సాధనాలు లేవు, అన్నీ వదిలేసాను అని చెప్పుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి ఏమొచ్చని ఏమీ రావు కదా అసలు నిజంగానే. అంటే మనకి తర్వాత చెప్తారు స్టెప్స్ అన్నీ అనమాట. ఏదైనా మన ఫస్ట్ ఏం కావాలి అంటే సాత్విక ఆహారం తినాలి అంటారు. సాత్విక ఆహారం వల్లే మనసు కూడా శుద్ధి పడుతుంది. మనసు శుద్ధి పడితేనే బుద్ధి కూడా సరిగ్గా పనిచేస్తుంది. ఆ బుద్ధి సరిగ్గా పనిచేస్తేనే జ్ఞానం నిలుస్తుంది. ఆ జ్ఞానం నిలిస్తేనే భక్తి ఏర్పడుతుంది. ఆ భక్తి ఏర్పడితేనే భగవంతుడు అనేవాడు ఎవరు అనే విషయం తెలుస్తుంది. తర్వాత ఆయన అనుగ్రహం కావాలి. ఇన్ని కావాలంటే మనం మొదట్లోనే సాత్విక ఫుడ్డే తినట్లేదు కదా సరిగ్గా. చెప్పినట్టు శాస్త్రాలు చెప్పినట్టు చేస్తున్నామా? సో ఇవన్నీ సాధించడం ఇంకెక్కడ వస్తుంది మనకి? సో అందుకని మాకు వేరే ఉపాయం అన్నదనే ఉపాయమే లేదు స్వామి అని వీళ్ళు చెప్తారనమాట. கரவைகள் பின் சென்று காணம் சேரும்போனம் அறிவொன்றுமில்லாத வாய்க்குலத்து உந்தன்னை பிறவி பிறந்தனை புண்ணியம் நாமுடையோம் குறை ஒன்றுமில்லாத கோவிந்தா உந்தன்னோடு உறவேல் நமக்கு ஜொலிக்க வழியாது அறியாத பிள்ளைகளும் அம்பினால் உந்தன்னை சிறு பேரழைத்தனவும் சீரியருளாதே இறைவா நீ தாராய் பறையேலோ రెంబావాయ్ అని ఇప్పుడు చెప్తున్నారు. కరవైగల్ పిన్సెండ్రు కానం సేరన్ బోనం. స్వామి మేము ఎలాంటి వాళ్ళం అనుకుంటున్నావు? పశువుల వెంట పోతాం, అడవిలో అంటే ఆహార సిద్ధే లేదు అని చెప్పడం అనమాట. ఇక్కడ పశువుల వెంట అడవిలోకి పోయి తింటాం అంటే మీరు చేసిన ఈ ఇన్ని భోగాలు అనుభవించడానికి మీరు చేసిన సాధన అనుష్ఠానం ఏంటి అని అడిగినప్పుడు ఇవన్నీ చెప్తున్నారు. మా గురువులు ఎవరనుకున్నావు? పశువులు. వాడి వెంట పోయి ఎక్కడికి వెళ్తాం? అడవికి. అక్కడ చేరి చేసేదేంటి? భోజనం. సో అసలేం చేయాలంటే పరంపదల్లో గోపికలు ఏమనుకుంటున్నారు? వానికి సాధనం ఎలా ఉండాలో అసలు వేదాంతాలు చెప్తాయి అన్నమాట. ముందుగా ఏం చేయాలి? వేదాన్ని అధ్యయనం చేయాలి, దాని అర్థం తెలుసుకోవాలి. ఆ తర్వాత మనం చేయాల్సిన కర్మలు చేయాలి, దాంతో పాపాలు తొలుగుతాయి, మనసు పరిశుద్ధం అవుతుంది. తర్వాత ఏం చేయాలి? మనసుని ఆత్మయందు నిలపాలి. ఆ తర్వాత అంతర్యామిని ఉపాసన చేయాలి. ఆ తర్వాత భగవంతుడి మనసు నిలిపి శ్రవణ మన్నాదులు చేసి అర్చన చేయాలి, ధ్యానం చేయాలి. ఇన్ని చేస్తే ఏమవుతుంది? పుణ్యపాపాలు పోయి అప్పుడు భగవంతుడిని అనుభవిస్తారు. ఇవన్నీ వీళ్ళకి తెలుసా? మరి ఈ సాధనలో మొట్టమొదటిది ఏంటి? గురుకుల వాసం. ఫస్ట్ గురుకులానికి వెళ్ళి ఆచార్యుని సేవించాలి కదా. అందుకని వీళ్ళు అంటున్నారు, మేము ఎలాంటి గురుకులమో, మాది ఎలాంటి గురుకులమో తెలుసా నీకు అని. గోపికలు ఆశ్రయించిన గురువులు ఎవరు? పశువులు. అందుకని వాళ్ళు ఇంకా ఆచార్యులు ఎలా ఉండాలి? జ్ఞాన వృద్ధులై ఉండాలి అంటారు. అయితే కానీ ఆచార్యుల దగ్గర ఎలా ఉండాలి మనం అంటే ప్రణిపాతం చేయాలి, ఫస్ట్ సాష్టాంగ నమస్కారం చేయాలి, పరిప్రశ్న వేయాలి, సేవ చేయాలి, అప్పుడు జ్ఞానం వస్తుంది. కానీ ఇప్పుడు పశువులనే ఆచార్యులుగా సేవిస్తున్నారు మన గోపికలు. అందుకే వాళ్ళకి భగవంతుడిని పొందడానికి ఏ సాధన కూడా లేదు అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు చేసే సేవ పశువులకే. కాబట్టి ఆ యోగ్యత ఏమీ లేదని చెప్తున్నారు. నిజంగా మామని చూస్తే గోవిందా అని గోవులే జ్ఞానంలో మాకంటే ఎంతో గొప్పగా వశిష్ఠుల్లా కనబడతాయి అంటున్నారు. ఎందుకంటే మాకంటే ముందు నడుస్తాయి కదా. అది దారి చూపిస్తుంటే మేము అనుసరించిపోతుంటాం. అడవిలో దారి చూపిస్తుంటే వెనకాల మేము వెళ్తాం. అలా జ్ఞానం కలిగే వాళ్ళు మార్గదర్శకులు ఉండడం ఉంటారు. కానీ మాకెవరు? ఈ గోవులే మార్గదర్శకులు. అందుకని ఇది పోనీ ఇది మా జాతి ధర్మం కదా అన్నాడు. అంటే గోవుల్ని కాచడం అనేది జాతి ధర్మం కదా అనుకుంటావేమో.
అలాగేం కాదు, మా జాతికి ధర్మం అని నిష్కామంగా ఏమి చెయ్యం. పాలిచ్చే వాటినే కాచుకుంటాం. స్వార్థానికే సేవిస్తాం, కానీ నిస్వార్థంగా సేవించం మేము. పాలిచ్చే వాటిని మేపుతాం, పాలిచ్చబడిన వాటిని చెయ్యమని చెప్తున్నారు. అందుకే పోని పశువుల వెంట పోయి మీరు వెళ్ళేది అడవులకు కదా, అడవులేం తక్కువ, అక్కడెవరు సత్పురుషులు నివసిస్తూ ఉంటారు. అంటే అయోధ్య, మధుర, కొన్ని క్షేత్రాలకి పోతే కొన్ని సుకృతాలు వస్తాయంటారు తీర్థయాత్రలకు వెళ్తే అని. కానీ మేము ఆ గోవుల వెంట ఎక్కడే పోతున్నాం, అడవికి పోతున్నాం. అందుకనే అది కూడా మేము ఇష్టంగా వెళ్తున్నామా అంటే ఏం కాదు. పోనీ అక్కడైనా మేము ఒక రాత్రి అయినా ఉన్నామా అంటే కొంచెం సుకృతం ఏమన్నా ఉంటుందేమో, కానీ అది అలాగేం లేదు. మేము ఆ గోవుల వెంట అలా పోతూ ఉంటాం. అలాగే మా పశువులకి ఎక్కడైతే మేత నీరు దొరుకుతుందో ఆ చోటుకి పోతాం. ఆ చోటు పవిత్రమైందా కాదా ఇవన్నీ మాకు తెలియదు. ఆ వెళ్ళే అడవులైనా కూడా ఏంటి, పోనీ అక్కడ ఋషులు ఉన్నారు, తపస్సు చేస్తుంటారు అని దండకారణ్యం, నైమిసారణ్యం, బదరికాశ్రమం అంటారు కదా, అవేమీ కావు. మేము వెళ్ళేది ఎక్కడికి, బాణాలు గుచ్చుకొని వేటగాళ్ళు తిరిగే అడవి, పల్లేరుకాయలు గుచ్చుకునేటండి అటువంటి అడవి. అందుకని మేము వెళ్ళేది ఏ సుకృతం లేదని చెప్తున్నారనమాట వీళ్ళు. తీర్థయాత్ర మనం ఏమనుకుంటాం, అయోధ్య, మధుర ఇలాంటిదైతే వెళ్ళినందుకు కొంచెం తెలియకపోయినా మనం అనుకున్నాం కదా సుకృతాల్లో భగవంతుడు అలా చేస్తాడు అని. ఆ పేరు తలుచుకున్నా సరే, లేదా అక్కడికి ఆ ప్రదేశంలో ఉన్నా సరే పుణ్యమే అంటారు కదా, అలాంటిది ఏమీ లేదు అని చెప్తున్నారు. నైమిసారణ్యం కాదు, దండకారణ్యము కాదు, బదరికాశ్రమం కూడా కాదు. ఎక్కడికి వెళ్తున్నాం, కేవలం పల్లేరుకాయలు గుచ్చుకునే అంటే మేతను నీరు ఎక్కడ దొరుకుతుందో పశువులకి అక్కడికి వెళ్తాం. అది పుణ్యక్షేత్రం అని కాదు అని చెప్తున్నారు. గోవులను చేరడమేమో అడవులకి. ఇంకా మాకు సుకృతాలు ఎలా ఉంటాయి, యోగ్యతలు ఎలా ఉంటాయి, నువ్వే చెప్పు అన్నారు. అయితే కృష్ణుడు అంటున్నాడు, ఓకే, పుణ్యక్షేత్రంలో ఉండకపోయినా కూడా మీకు మీ వర్ణానికి అంటే మీరు గొల్లపిల్లలు కదా, పశువులను అనుసరించే అడవులకు వెళ్ళడం అనేది ధర్మమే కదా, అంటే ఇక్కడ ఏంటి కర్మయోగం చేస్తున్నారు కదా అని అర్థం అనమాట. అంతేకాదు అరణ్యంలో ఉండడం అనేది తప్పేం కాదు, వానప్రస్థలు కూడా చేసేది అక్కడే కదా. కాబట్టి మీరు ఒకవేళ వానప్రస్థలు కాకపోయినా కూడా ఆచార్యుల గోవులను తీసుకెళ్ళి మేపారనుకో అది శిష్యధర్మం అవుతుంది కదా. ఇక ఋషులు తపస్సు చేయడానికి అడవిలో ఉంటారు కాబట్టి అడవిలో ఉండడం కూడా ధర్మవిరుద్ధమేం కాదు. కాబట్టి మీరు చేసేది కర్మయోగమే. మీరేమంటున్నారు, మీరు పశువులను తీసుకుని వెళ్ళి అక్కడ వాటిని మేపుతున్నారు. అందుకనే మీరు సాధనాలేమీ లేవంటున్నారే, ఇది కదా, ఇది కర్మయోగం చేసినట్టే కదా అంటున్నాడు. అంటే గోపికలు అంటున్నారు, అక్కడికి పోయి మేము ఏం చేస్తాం, తపస్సు చేయడానికి కాదు, అలాగే ఏ పని చెయ్యం, భుజిస్తాం, తింటామంతే. అది కూడా పోనీ తినేటప్పుడు ఏమన్నా పద్ధతులను పాటిస్తామా అంటే స్నానం చేసి భుజిస్తే మంచిది అంటారేమో, కానీ అది కూడా తెలియదు మాకు. అడవికి పోవడం, తినడం, అలాగే భోజనం చేయడం, పోనీ తిని ఇంకొకళ్ళకి అన్న పెడతామా అంటే లేదు, తినడమే మాకు తెలుసు. ఈ కృష్ణుడేమో వీళ్ళకి ఏదో ఒక యోగ్యత ఉంది అని నిరూపించాలనుకుంటాడు, మాకేమీ లేదు అని వీళ్ళు అంటున్నారు. ఇది కర్మయోగం ఎలా అవుతుంది? ఇప్పుడు భోజనం చేసేటప్పుడు కూడా కొన్ని నియమాలు ఉంటాయి కదండి. తూర్పు వైపు కూర్చొని తినాలని, తూర్పు వైపు ఉత్తరం వైపే కూర్చొని తినాలంటారు. అలాగే కింద బాసం పెట్టలేసుకొని కూర్చొని తినాలంటారు. అలాగే కొంత నీళ్లు జల్లి అవకాశం పట్టి నీళ్లతో తినాలి అంటారు. తినేది మళ్ళీ సాత్విక పదార్థం అయి ఉండాలి. ఆ తర్వాత భగవంతుడికి నైవేద్యం పెట్టి తినాలి అంటారు. ఇవన్నీ అసలు మేము ఏం చేయడం లేదు, అది కర్మయోగం ఎలా అవుతుంది అని ఏదో విధంగా వాళ్ళకేమో కర్మయోగం ఉందని నిరూపించాలనుకుంటాడు, యోగ్యత ఉందని.
ఆ యోగ్యత ఏమీ లేదని, అది కర్మయోగం కాదని వీళ్ళు అంటున్నారు. కేవలం ఉదర పోషణ మాత్రమే ఏం చేసేది. పోనీ మేము ఇంకొకళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేస్తే వాళ్ళు ఏమన్నా నైవేద్యం పెట్టిన ప్రసాదం పెడితే అది భగవత్ ప్రసాదం తిన్నాం అనుకోవచ్చు. పోనీ దేవాలయాల్లో తింటే ప్రసాదం అనుకోవచ్చు. కాబట్టి అది ఏమన్నా మా పాపాలను పోగొడుతుందేమో. కానీ మేము వెళ్ళేది ఎక్కడికి? అడవికి పోతాం, అడవికి వెళ్ళి తింటాం. అక్కడ తిరుగుతూ తినకూడదని కూడా నియమం. అలాగే మేము అడవికి పోయి నిలబడి తినకూడదు, తిరుగుతూ తినకూడదు అని చెప్తారు. మేము తిరుగుతూ తింటాం అని, కూర్చుని తినాలని, తూర్పు ముఖంగా తినాలని ఈ విషయాలు ఏమీ మాకు తెలియవు. వాటి వెంట పోవడం, నిలబడి తింటాం, నడుస్తూ పోతూ నడుస్తూ తింటాం. ఇంకా అది ఎంగిలని కానీ, తినకూడని పదార్థం అని కానీ, కంపు కొడుతుందని కానీ ఏమీ తెలీదు. ఆకలి తీరడానికి తినేస్తూ ఉంటాం. మా కర్మయోగం ఇట్లా ఉంది అని గోపికలు వివరిస్తారనమాట. అప్పుడు కృష్ణుడు అంటాడు, గోవులకి వెంటపోవడం, అడవులకి వెళ్ళడం, అక్కడని తినడం అదేమన్నా దోషమా ఏంటి? మేము కూడా అట్లా చేస్తాం కదా. కృష్ణుడు కూడా అంతే కదా. పొద్దున్నే చద్ది మోటిస్తే వాళ్ళమ్మ అది తీసుకొని సాయంత్రం దాకా అడవుల్లోనే మేపుతూ ఉంటాడు కదా. అంటే అప్పుడు వీళ్ళు అంటారు, స్వామి నీకైతే మీరు జ్ఞానాధికులు, మాకు అసలు జ్ఞానమే లేని వాళ్ళం. అంటే ఈ జన్మలో మీకు జ్ఞానం లేకపోవచ్చు, కానీ జన్మాంతరాలు ఎన్ని తర్వాత మీరు కదా పుట్టింది. ఆ జన్మాంతరాల్లో మీరు చేసిన ఏవో మంచి పనులు ఉండొచ్చు, పాపాలు పోయి ఉండొచ్చు, నిర్మల హృదయం రావచ్చు, జ్ఞానం ఉండొచ్చు అని చెప్తే, జన్మతో మీరు ఇప్పుడు జ్ఞానవి లేకపోవచ్చు, కానీ అలా అని ఎలా నిర్ణయిస్తారు అంటే అప్పుడు చెప్తున్నారు వీళ్ళు, మీకు తెలియదా, మీకు గోవుల వెంట తిరుగుతున్నాం అనుకుంటున్నారు, కానీ ధర్మవ్యాధుడు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన గోవులను చంపి ఆ మాంసాన్ని అమ్మేవాడు. ఆ కథ మీకు తెలుసా అన్న. కానీ ఆయన ఎంత జ్ఞాని, అంత పెద్దలకి కూడా ధర్మ సందేహాలు తీరుస్తూ ఉండేవాడంట, అంత జ్ఞానంట. అలాగే అడవిలోనే పడి ఉండి దొరికిన దానివల్ల తినేవాడు జడభరతుడు అనే మహాజ్ఞానం అన్నాడు. అందుకని ఈ జన్మను బట్టి జ్ఞానాన్ని నిశ్చయించలేము. జన్మతో తక్కువ జాతిలో పుట్టినవాడు విదురుడు, ఆయన కూడా జ్ఞానాధికుడే. మీలాగానే హీనవంశంలోనే పుట్టాడు. అలాగే శబరి కూడా అంతే కదా. అందుకని కర్మయోగం లేకపోయినా జ్ఞానభక్తులు ఉన్నారు. అంటే మిమ్మల్ని తక్కువగా మీరు మిమ్మల్ని తక్కువగా అంచనా వేసుకోకండి. కర్మయోగం లేకపోయినా జ్ఞానభక్తి యోగాలు ఉండొచ్చు కదా అని చెప్పగానే, అమ్మో ఈ కృష్ణుడేడు మనకి యోగ్యతలు ఉంది అనుకుంటున్నాడు, అది చెప్పకూడదు అని చెప్పి వెంటనే మాకు ఆ జ్ఞానం కూడా లేదని చెప్పి చెప్పడం మొదలుపెట్టారనమాట. அறிவொன்றுமில்லாதவாய் కులత్తు, జ్ఞానమే లేని గోపవంశంలో జన్మించాము అంటారు. అంటే ఉంబోం அறிவொன்றுமில்லாத, తింటాం, జ్ఞానం ఏమీ లేదు. అందుకే మేము తీసుకునే ఆహారం ఎలా జ్ఞానాన్ని ఇస్తుంది మాకు? ఆహారాన్ని బట్టే కదా. ఇప్పుడు చెప్పుకుంది, మనస్సు సిద్ధిపడింది బుద్ధి, అప్పుడు మనసులోనే బుద్ధి అనేది సరిగ్గా ఉంటుంది. ఆ బుద్ధి సరిగ్గా ఉంటేనే జ్ఞానం అనేది వస్తుంది. ఆ తర్వాత భగవంతుడి అనుగ్రహం కావాలి, ఆచార సమాశ్రయణం కావాలి. ఇవన్నీ ఎలా వస్తాయి? అసలు ఆహారం శుద్ధి ఉంటే కదా. ఆహారాల శుద్ధి ఉంటేనే మంచి మనసు ఉంటుంది. అలాంటి ఆహార శుద్ధే లేదు, ఇంకా మాకు జ్ఞానాన్ని పొందే మనస్సు ఎలా ఉంటుంది? తినే ఆహారంలోనే సత్వరజస్తమస్సులు అనేవి మనస్సుకు చేరతాయంట. ఆహారం వల్లే మనస్సు ఏర్పడుతుంది కదా. మనం తినే ఆహారం 3 రకాలుగా మనం ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నాం కదండి. ఒకటి సాలిడ్స్ అని, దాంట్లో ఘనమైన పదార్థం అంటే ఘన పదార్థం. సాలిడ్స్లో ఏంటంటే వేస్ట్ అంతా మల రూపంలో పోతుంది. అంతకంటే సారమైన భాగమేమో రక్తం, మజ్జ అని, మేధస్సు అని వీటిగా పరిగణిస్తుంది. అంతకన్నా సారమైన భాగం మనస్సుగా ఏర్పడుతుంది అనమాట. అందుకే గోపికలు ఏం చెప్తున్నారు, మాకు ఆహారంలో నియమాలే పాటించట్లేదు, జ్ఞానం మాకెలా వస్తుంది? జ్ఞానయోగ్యం అసలు యోగ్యతే లేదు అంటున్నారు.
జన్మసిద్ధంగా అసలు గొల్ల జాతిలో పుట్టాం కనుక మా పెద్దవాళ్ళకి కానీ ఎవరికి జ్ఞానం ఉండే అవకాశమే లేదు అంటున్నారు. ఆహారంలో నియమాలు పాటించాలి అనే విషయమే మాకు తెలీదు, ఆ జ్ఞానమే లేదు. అందుకే మా జన్మే జ్ఞానానికి విరుద్ధం అంటున్నారనమాట. అప్పుడు కృష్ణుడు అంటున్నాడు, సరే ఏమీ లేవంటున్నారు, ఇదేంటి కర్మయోగం లేదంటున్నారు, జ్ఞానయోగం లేదంటున్నారు, భక్తి యోగమా లేదంటున్నారు, మరి మీకు అసలు మీరు ఇంత ఫలితాన్ని అడుగుతున్నారు, మళ్ళీ మీరు కోరిన ఫలితాన్ని ఎట్లా ఇస్తాం, మీ వద్ద ఎలాంటి యోగ్యత లేదు కదా, పోనీ మీరు చేసుకున్న పుణ్యం ఏమన్నా సుకృతం ఏమైనా ఉందా చెప్పండి అంటే, ஆய் குலத்து ఉందన్నై పిరవి పెరుందనై పుణ్యం యామడేయం. మాకేమీ పుణ్యం లేదు, మేము స్వామి మాకేమి సుకృతము లేదు, మేము ఆర్జించుకున్న పుణ్యము లేదు, కానీ మా ఇంట్లోనే పుట్టి మేం పెట్టిన పాలు పెరుగు తిని పెరిగిన పుణ్యం ఉన్నావు కదా నువ్వే, సాక్షాత్తు పుణ్యమే, నువ్వు మా వంశాన్ని పుట్టావు కాబట్టి ఈ పుణ్యం ఎక్కడుంది ఇలా అంటే, సాక్షాత్ పుణ్యం ఈ జ్ఞానం లేని గోపవంశంలో జన్మించింది కదా. అందుకని మనకి పుణ్యఫలంగా అయితే పుణ్యం ఉంటేనే భగవత్ ప్రాప్తి అంటారు కదా. ఈ పుణ్యం 2 రకాలుగా ఉంటుందట. ఏంటంటే సాధ్య పుణ్యం అంటారు ఒకటి, సిద్ధ పుణ్యం అని ఒకటి అంటారు. మన ప్రయత్నంతో అది చేసి కర్మయోగం చేసి జ్ఞానయోగం చేసి భక్తి యోగం చేసి ఇలా మన ప్రయత్నంతో చేసేది సాధ్య పుణ్యం అన్నమాట వచ్చేది. కానీ భగవంతుడు అనేది సిద్ధంగా ఉన్న పుణ్యం. ఎందుకు ఇవన్నీ చేస్తే భగవంతుడి అనుగ్రహం కలిగితే అప్పుడు భగవంతుడు లభిస్తాడు. కానీ సిద్ధపుణ్యం అనేది ఏంటి, స్వయంగా తనకి తనే ఇచ్చేస్తాడనమాట, అది సిద్ధపుణ్యం. అర్థమైందా సిద్ధపుణ్యం అంటే? భగవంతుడే సిద్ధపుణ్యం. మన ప్రయత్నాలతో సాధిద్దామంటే అది సాధ్య పుణ్యం అవుతుంది. అందుకనే కృష్ణుడు అవతరించిన తర్వాత అక్కడ ఉన్నాయన్నీ కూడా ఏ ప్రయత్నం లేకుండానే అన్ని నిత్య సూర్యులు కూడా ఇప్పుడు చూడండి, ఇప్పుడు పరమాత్మ ఎలాంటి వాడు, అసలు అక్కడ పరమపదంలో నిత్య సూర్యులు వెంట నడుస్తుంటే వెంట అనుసరిస్తూ వచ్చేవాళ్ళంట. కానీ ఇక్కడ ఈ పశువులు వెంట సంచరిస్తున్నాడు, అలాంటి వంశంలో పుట్టాడు. క్షీరసాగరంలో ఉండేటువంటి వాడు అడవిలో ఉండే వారింట్లో పుట్టాడు. అలాగే జీవులకు అంతర్యామిగా ఉండేవాడు, ఏ కర్మఫలాలను లేకుండా ఉండేవాడు, తినడమే స్వభావం అన్నట్టు ఆ ఇంట్లో అలాంటి వాళ్ళ ఇంట్లో పుట్టాడు. అలాగే జ్ఞాన సంపన్నులకు కూడా తపస్సు చేస్తే కానీ ముఖం చూపని పరమాత్మ అసలు జ్ఞానశూన్యమైన వాళ్ళ ఇంట్లో పుట్టాడు. అలాగే అక్కడేంటి ముక్తులకి నిత్యులకి నాయకుడు అయ్యేవాడు. ఇక్కడ ఈ గోవుల్ని కాసుకునే గోపాలికలకు నాయకుడయ్యాడు. ఇంతకంటే గోపికలకి ఏం పుణ్యం కావాలి? నువ్వు మా వంశాన్ని పుట్టింది మమ్మల్ని ఇక్కడ వదిలిపోవడానికి కాదు కదా, నిన్ను పొందాక మాకు ఇంకేం పుణ్యం కావాలి అంటున్నారు గోపికలు అన్నమాట. కరెక్టే కదా అది. అందరు దేని కావాలనుకుంటారో ఆయనే ఇక్కడ పుట్టాడు కదా. మేము ఆర్జించిన జ్ఞానమైతే లేదు, పుణ్యము లేదు, కానీ నీ నుండి వచ్చే పుణ్యం ఉంది కదా. మేము ఆర్జించిన పుణ్యం మేము నిన్ను పొందడానికి సహాయపడదు. ఏం చేస్తుంది? మెడకి గొదిబండి అవుతుందంట. అంటే పాపపుణ్యాలు ఏమైనా ఉన్నాయనుకోండి, పుణ్యమైనా సరే అది పూర్తిగా పోయే వరకు పుణ్యం కూడా మనకు అడ్డే కదా. అందుకని ఈ మెడకి కట్టిన గుదిబండలాగా ఉంటుంది, నిన్ను పొందకుండా చేస్తుంది. అందుకని అలాంటి ప్రతిబంధకం ఏమీ లేదు, పుణ్యము లేదు. పుణ్యం కూడా మన కాళ్ళకు సంఖ్యల లాంటిదే అని చెప్తారు కదా, అలాంటిది లేదంటే లేదు, ఆ అడ్డు కూడా లేదు. అందుకని కురైవనరం ఇల్లాద గోవింద అంటే నీకు
నీకు అసలు ఏ కొరత లేదు కదా, భగవంతుడికి ఏం కొరత? ఏ కొరత లేనిది ఆ పుణ్యం. ఆ పుణ్యం మా దగ్గర ఉంది, మా వంశంలో పుట్టింది, మాతో పెరుగుతుంది అని. నీకు నీవు ఏం కొరత లేనివాడివి కదా. మాకేమో జ్ఞానమేమీ లేదు, నీకు అసలు ఏ కొరత లేదు, పూర్ణుడు అంటారు కదండి. అందుకని నీకేమో పూర్ణ జ్ఞానం ఉంది. అందుకని ఆ పూర్ణ జ్ఞానం మా మీద ప్రసరించడానికే కదా. కాబట్టి మమ్మల్ని ఆ జ్ఞానంతో నింపు, మాకు వేరే సాధనలు చేసుకోవడం రాదు, నువ్వే నింపు అని చెప్తున్నారు. అంటే లోపం లేకపోవడం అనేది కృష్ణావతారంలోనే కదా. అందుకే ఇక్కడేంటి, అక్కడ పరమపదంలో అయితే పరతత్వంగా ఉన్నప్పుడైతే తనతో సమానమైన వాళ్ళకో లేదా కానీ దర్శనమివ్వడు. కానీ కృష్ణుడికి తనకు ఒక లోపం ఉన్నది అని కూడా తెలియని వాళ్ళతో కలిసి ఉన్నాడు. ఇక్కడ పశువులను మేపాడు, వాళ్ళ కోసం కొండ ఎత్తాడు, గోవిందాభిషేకం చేయించుకున్నాడు, అదే ఘనత అన్నట్టుగా ఉన్నాడు ఇక్కడ. అందులో ఆయన ఎలాంటి వాడు మా గోవిందుడు అంటే ఎవరనుకున్నావు? జ్ఞానం, శక్తి, వాత్సల్యం, ఎంత అన్ని కళ్యాణ గుణాలతో పరిపూర్ణుడిగా ఉండేవాడు. మాకేమీ లేకపోయినా మాకేం కొరత, మా కృష్ణుడే మా దగ్గర ఉన్నాడు కదా. నువ్వే కదా చెప్పావు అర్జునుడి రథం మీద కూర్చుని, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకమని, అన్ని ఉపాయాలని వదిలి నన్నే ఉపాయంగా స్వీకరించనని చెప్పావు కదా. మేమిప్పుడు చేసింది కూడా అదే కదా, మేమిప్పుడు చెప్తోంది కూడా అదే కదా. అందుకని మమ్మల్ని నువ్వు ఆదరించక తప్పదు అన్నారు. అలా అయితే కృష్ణుడు అంటున్నాడు, సరే నాకు అన్నీ ఉన్నాయి, నేను పూర్ణుడైతే మాత్రం నా ఇష్టం, నేను ఇస్తే ఇస్తాను, లేకపోతే లేదు. ఉంటే నా దగ్గర ఉంటే మీకు ఇవ్వాలని అనడం తప్పనిసరి ఏం కాదు కదా అంటున్నాడు. అంటే ఉందన్నోడు ఉరవేల్ నమక్కి ఒళిక్క ఒళియాదు అన్నాడు. ఇవ్వాలని నీకు స్వతంత్రం అంటున్నావా? నీతో మాకేంటి గర్భ సంబంధం? ఎంత స్వతంత్రుడైన బిడ్డల్ని కాదంటాడా ఎవరైనా? అంటే బిడ్డల విషయంలో నువ్వు అలాంటి ఆలోచనలు ఏం పనికిరావు. ఈ సంబంధం కన్నా కూడా ఆ సంబంధం కంటే గాఢమైన సంబంధం మంది. శరీర సంబంధం అయితే ఆ సంబంధం శరీరం పోతే పోతుందేమో, కానీ మన సంబంధం ఏంటి? సూర్యుడికి ప్రభకి ఉన్నలాంటి సంబంధం. సూర్యుడు లేకుండా ప్రభ ఉంటుందా? ప్రభ లేకుండా సూర్యుడు ఉంటాడు, రెండు ఉంటాయి కదా. అందుకే నువ్వు నేను సూర్యుడికి ప్రభకి ఉండే సంబంధం మంది. అలాగే సూర్యుడు లేకపోతే ప్రభ ఉండదు. నీతో వేరు చేసి చూపలేని స్థితి ఉన్నది మాకు. మేమందరం ఆత్మలం, మమ్మల్ని వదిలి నీవు వెళ్ళలేవు. ఎవరి ఆత్మ పరమాత్మ సంబంధాన్ని నువ్వు కూడా పరమాత్మ కూడా వేరు చేయలేడట. మమ్మల్ని వదిలి నిన్ను వదిలి మేము ఉండలేవు. ప్రణవంలో మొదటక్షరం ఏంటి? ఓంకారమే కదా. ప్రణవంలో మొదటక్షరం అకారం నువ్వు, మకారం మేము. అంటే ఓంకారం ఉండాలంటే ఇద్దరు ఉండాలి. అలాగే మా పని చేసి నువ్వు అకారంలో ప్రణవం లేనట్టు, మా పని నువ్వు చేయకపోతే కనుక అకారం ప్రణవంలో లేనట్టే ఉంది. అంటే అకారమునకి రక్షించేవాడు అర్థం కదా. రక్షించినప్పుడే అకారం ఉంటుంది, లేకపోతే అకారం ప్రణవంలోనే ఉండదు. అందుకని కృష్ణ నువ్వు ఇప్పుడు నువ్వు అప్పుడేమో గోవర్ధనం ఎత్తావు, మేము భయపడి దూరంగా ఉంటే ఏమన్నావు? నేను గంధర్వుణ్ణి కాదు, దేవుణ్ణి కాదు, యక్షుణ్ణి కాదు, రాక్షసుణ్ణి కాదు, మీ బంధువుని అని చెప్పావు కదా. ఆ మాటతో నీవు మాతో గల బంధుత్వాన్ని ఇంక వదులుకోలేవు. ఆ మాట మర్చిపోయావా? కాబట్టి ఎవరు వదిలించలేరు కూడా. కానీ అందుకనే నువ్వు మా దగ్గరికి రావాల్సిందే అంటున్నారు. నేను గోవిందుడిని, మీరు గోపికలను. ఓకే, అయితే ఇది సంబంధం ముందు మర్చిపోయారా? గోవిందుడనని మీకు ఇప్పుడు గుర్తొచ్చిందా? ముందంతా ఏవో పేర్లు పెట్టి పిలిచారు కదా. ఏం పేర్లు పెట్టి పిలిచారు వీళ్ళు? నారాయణ అన్నారు, ఒకసారి క్షీరాబ్దశైన అన్నారు, దేవాది దేవ అన్నారు అని నామాలతో చెప్పారు కదా.
నేను మీకోసమేమో పరమపద నుంచి గోకులానికి వచ్చి ఈ గోవుల్ని గోపాలకుని ఫ్రెండ్స్ అనుకుని వాళ్ళతో బంధుత్వం ఏర్పరచుకొని వాళ్ళ కోసం కొండ మోసి ఎంత శ్రమపడి ఆర్జించుకున్న నామం గోవిందనామం. ఈ గోవిందనామం అంటే మీరు నారాయణ అనడం ఏంటి? నాకు విసిగెత్తిపోయి అక్కడి నుంచి నారాయణ అక్కడ పరంపదల్లో అందరూ నారాయణ అంటారు కదా, అది విసిగెత్తిపోయి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను నేను. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నారు మీరు నాకు. ఎప్పుడు అక్కడ ఏం చేస్తారండి వాళ్ళు? ఎప్పుడు హారతలు పడ్డం స్తోత్రాలు చదవడం ఇదే కదా. దాంతో విసిగిపోయి నేను ఇక్కడికి వచ్చాను. మళ్ళీ ఇక్కడ కూడా నువ్వు నారాయణకి ఎన్ని పలికారు అని చెప్పి కోపం తెచ్చుకున్నాడట. అప్పుడు గోపికలండ అరియాది పిళ్ళైగుళం మంబినాల్, అయ్యయ్యో మా తప్పును క్షమించు కృష్ణ, ఆజ్ఞలు మేమేం చేసాం, పిల్లలం చేసిన తప్పు క్షమించు అని ఏదో ప్రేమతో ఒళ్ళు తెలియక మాట్లాడాం. జ్ఞానం లేక తెలియక ప్రేమతో ఒళ్ళు మర్చిపోయి మాట్లాడాం. అలాగే నిన్ను చూసి అసలు మర్తిపోయింది, ఏం పలుకుతున్నాము కూడా ఏం చేస్తున్నాము కూడా తెలియకుండా పోయింది, అందుకే క్షమించు అంటూ. ఎప్పుడైనా సరే ప్రేమ ఉంటే కనుక ఒక పడక మీద పడుకుంటే కాలు తగిలిందనుకోండి కోపం తెచ్చుకుంటావా? నువ్వు ప్రేమ అంటే ఆ తప్పులు కూడా కోపం తెచ్చుకొనివ్వు కదా, అలాంటి తప్పులు పట్టుకోరు కదా. ఇదేంటి ఈ చిన్న పేరు పెట్టి పిలిచామని కోపంతో మాకు నీ దయ చూపించవా అంటే, ఉందన్న చిరు పేరు అళైతనవం సీరియరులాదే. చిన్న పేరు పెట్టి అంటే మా పిల్లలేదని కోపం తెచ్చుకుంటావా అని అడుగుతున్నారనమాట. అంటే ఇదేంటి ఇక్కడ భగవన్నామాల్లో ఏది పెద్ద పేరు ఏది చిన్న పేరు అంటే మన సులభంగా పలకగలిగేది పెద్ద పేరు. అది చిన్న పేరు అంటే ఏదైతే మనకి నియమాలు ఉంటాయి కొన్ని. అప్పుడు అష్టాక్షరి చదవాలనుకోండి, పఠించాలంటే స్నానం చేయాలి, ఏమీ తినకుండా చదవాలి, ఇవన్నీ నియమాలు ఉంటాయి. అది పెద్దదైపోతుంది. అందుకనే చిన్న నామం అంటే ఏంటి, ఈ అష్టాక్షరి నామం వచ్చిన తర్వాత అంతకుముందున్న మంత్రాలన్నీ కూడా చిన్నవైపోయినాయి అంట. శ్రీకృష్ణుడు ఏం చేశాడు, గోవిందనామం ముందుకు వచ్చింది కదా ఇప్పుడు. అప్పుడు గోవిందనామానికి వచ్చేసరికి అష్టాక్షరి కూడా చిన్నపోయిందంట. ఎందుకంటే అది చిన్న పేరు. ఏది అష్టాక్షరి మంత్రం చిన్న పేరు. అందుకనే ఈ మూలమంత్రం ఏంటి, ఇది మూలమంత్రం అంటారు కదా, చెవిలో చెప్పాలి, మెల్లిగా చెప్పించుకోవాలి. కానీ ఇది 8 అక్షరాలు ఉంటాయి. కానీ గోవింద అనే నామం 3 అక్షరాలే కదా. గట్టిగా చెప్పచ్చు, ఎలా ఉన్నా చెప్పచ్చు, స్నానం చేసినా చేయకపోయినా గోవింద నామం ఎప్పుడు చెప్పుకోవచ్చు. అపవిత్రంగా ఉన్నోళ్ళు కూడా చెప్పుకోవచ్చు. అలాంటి నామం గోవింద నామం. అందుకని ఇది పెద్ద మంత్రం అంటారు. ఎందుకంటే ఇది అందరికీ సులభం, ఎక్కువ మంది ఎలాగైనా చేసుకోవచ్చు అనమాట. ఎలాంటి నామం ఉండగా నారాయణ అనే నామాన్ని ఉచ్చరించాం మేము, కరెక్టే, మమ్మల్ని క్షమించు అంటున్నారు. ఇది ఒక్కసారి కాదు, ఎన్నోసార్లు చెప్పి తప్పు చేసాం. మొదటి పాసరంలో నారాయణ అన్నారు కదా, మళ్ళీ గోపికలు లేపేటప్పుడు కూడా నారాయణ అన్నారు. అలాగే నారాయణని చెప్పే పద్మనాభనామాన్ని కూడా చేశారు. మోగా చెవుడా అన్నారు, పిచ్చి పిల్ల అన్నారు. వీటన్నిటిని క్షమించు అంటే మేము చేసిన ఇవన్నీ అపచారాలు, అందుకని క్షమించు అని చెప్పి క్షమాపణ వేడుకుంటున్నారనమాట. అందుకని కృష్ణుడు కూడా చూడండి, భగవద్గీతలో విశ్వరూపాన్ని చూపించిన తర్వాత భగవంతుడు ఏమని అంటాడు, కృష్ణుడి విశ్వరూపం చూసి అర్జునుడు, ఇంతకుముందు నీతో కలిసిమెలిసి ఉన్నప్పుడు నాకు నువ్వు ఇంత గొప్పవాడని విషయం నాకు తెలియదు. ప్రేమ చేత కానీ పరాకు చేత కానీ విహార శయ్యాదని అంటాడు. భోజనాల్లో కానీ ఎన్నో అపచారాలు చేసుకున్నానేమో, హే కృష్ణ, హేదవా, హే సఖ అని పిలిచాను, క్షమించమని కోరాడు కదా. అందుకనే ఈ అపరాధాలన్నీ కూడా
మేము చేసిన ఈ అపరాధాలు కూడా అలాగే క్షమించు అంటున్నాడు అనమాట. క్షమించమని కోరుకున్నారు వీళ్ళు. సరే, క్షమించాను అనుకోండి, మా వల్లే మీకు ఫలసిద్ధి కావాలి అనుకుని సత్యమే, నేనే ఇవ్వగలను మీరు అడిగినవన్నీ. కానీ లోకం దృష్టిలో ఏమనుకుంటారు? ఏమీ లేని వాళ్ళకి ఇలా ఫలితాన్ని ఎలా ఇచ్చాడు అని అందరూ డౌట్ పడతారు కదా. మీరు ఏదైనా ఒక్కటైనా మీకు ఉన్నదంటే కానీ నేను ఎలా ఇస్తాను అంటాడు. ఒక్కటైనా లేకుండా మీకు ఎలా ఇస్తాను అని చెప్తే అప్పుడు మళ్ళీ ఇరైవా నీ తారై పరై అంటే నువ్వు ఇవ్వాలనుకుంటే అడ్డు పెట్టేది ఎవరయ్యా? మేము నీ సొత్తు, నువ్వు మా స్వామివి. అందుకనే మా వద్ద ఎన్ని లోపాలున్నా సరే నీకేమీ లోపం లేదు అనుకుంటే చాలు. మాకు నీపై ద్వేషం లేకుండా ఉంటే చాలు. నువ్వే మమ్మల్ని ఆదుకుంటావని మాకు తెలిసిందే. ఇంతకాలం మేము తెలుసుకుంది కూడా ఇంతే. కాబట్టి మేము కోరింది ఇవ్వు అంటున్నారనమాట. మమ్మల్ని చూసి ఏమీ లేని వాళ్ళు, వేరే గతి లేని వాళ్ళు అనుకుని మా పని నువ్వు చేయాలి. నిన్ను అంటే ఇంకేం చెప్తున్నారు? నువ్వే మా కార్యాన్ని చేయగలవాడివి. ఎందుకంటే నీకు జ్ఞానం, శక్తి అన్నిట్లో కూడా పూర్ణత్వం ఉంది. నిన్ను మమ్మల్ని చూసిన మనకి సంబంధం విడదీయరానిది. మా కార్యం నువ్వే చేయాలి అని గోపికలు విన్నవించారనమాట. అప్పుడు ఇంకేంటి, ఇందులో సాధనం నువ్వే అని చెప్పారు కాబట్టి వాళ్ళకి గోపికలకి తమకి జ్ఞానం కానీ ఏదైనా ఒక కర్మతో ఆర్జించబడిన సుకృతం కానీ ఏమీ లేదన్నారు. మాకున్న సుకృతం అంతా నువ్వే అని చెప్పారు. నీకు మాకు విడదీయరాని సంబంధం ఉందని చెప్పారు. తాము ఇంతవరకు చేసిన అపరాధాలన్నీ కూడా క్షమించు అని ప్రార్థించారు. ఇంకా తాము స్వామియే తనకి ఇవ్వగలవాడు అనే విశ్వాసంతో గోపికలు కృష్ణుడి వద్ద ఇవన్నీ నువ్వు తప్ప వేరే ఉపాయమే లేదు, మాకంటే వేరే సాధనమే లేదు అని వివరణ ఇచ్చారనమాట. నిష్కర్షగా చెప్పేశారు. అంటే ఇది ఏంటి? సిద్ధ సాధనం. సిద్ధ సాధనం భగవంతుడే. దాన్ని ఆశ్రయించిన వాళ్ళు చేయవలసింది ఏం చేయాలో, ఎలా చెప్పాలో ఆ విధానం అంతా ఈ పాసరాలో చెప్పారనమాట. ఇంకేమంది వీళ్ళు కోరింది రేపు చెప్పేస్తారు. వీళ్ళు అడిగింది పరా కదా, ఇంతవరకు పర ఏమీ ఇవ్వలేదు కదా. ఆ పర ఏంటో, ఏం పొందాలనుకుంటున్నారో రేపు పాసరంలో చివరి పాసరం ఇంకా చెప్పేస్తారనమాట. రేపు ఏం కావాలి అనేది. జై శ్రీమన్నారాయణ.